అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు పెళ్లి గడియలు. ఈ కథని రచించిన వారు నిఖిల్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, "ఆ వచ్చావా? ఫ్రెష్ అయ్యిరా, కలిసి భోంచేద్దాం" అని అన్న తల్లి మాటలు చెవిన చేరాయి. అయినా కూడా ప్రీతి ఆ మాటలు లక్ష్య పెట్టకుండా ఆమె గదిలోకి వెళ్ళి చప్పుడయ్యేలా తలుపులు వేసుకుంది. ప్రశాంతత ఉన్న చోట సడన్గా వచ్చిన ఆ చప్పుడు గదిలోని ప్రశాంతతని మాత్రమే కాదు, ఆమె తల్లి మనసులోని ప్రశాంతతని కూడా మాయం చేసింది. దానికి కారణం 3 రోజులుగా ప్రీతి ప్రవర్తన. నారాయణ సుధల గారాల పట్టి ప్రీతి ఒక్కతే కూతురు, చక్కగా చదువుకొని జాబ్ తెచ్చుకుంది. ఆమెకు జాబు వచ్చిన రోజున ఆమె తల్లిదండ్రులు ఆనందం అంతా ఇంతా కాదు. ప్రీతి పేరుకు తగ్గినట్టుగానే అందరికీ ఇట్టే నచ్చేస్తుంది. నవ్వు ముఖం. అవతల వాళ్లే ముందు మాట్లాడించాలని చూసే రకం కాదు ఆమె. ఆమె నవ్వుతూ ఆమె చుట్టూ ఉండే వాళ్ళని నవ్విస్తూ ఉండే రకం. అలాంటి ఆమెని ఇష్టపడని వాళ్ళు ఉంటారా? కానీ అలాంటి ప్రీతి 3 రోజులుగా ముభావంగా ఉంటుంది. అదే ఆమె తల్లి ఆందోళనకి కారణం. అసలు విషయం ఏంటో తెలుసుకుందామని ఎన్నిసార్లు అడిగినా ఏం లేదు అని ప్రీతి మాట దాటేస్తుంది. నారాయణ పని మీద ఊరికి వెళ్ళి 6 రోజులు కావస్తుంది. రాగానే విషయం భర్తకి చెప్పాలని ఆ రాత్రి ఆమె ఫిక్స్ అయ్యింది. ఆ మరుసటి రోజు ప్రీతి ఆఫీసు నుంచి వచ్చేసరికి నారాయణ సుధా హాల్లోనే కూర్చొని ఉన్నారు. తండ్రి గమనించినా కూడా పలకరించకుండా తన రూంలోకి వెళ్ళిపోయింది ప్రీతి. ఆమె ఉద్దేశాన్ని గుర్తించిన నారాయణ బుజ్జి అని ఆమెను పిలిచాడు. అది అతను ఆమెను ప్రేమగా పిలిచే పిలుపు. అయినా కూడా ప్రీతి ఆగకుండా తన గదిలోకి వెళ్ళబోయింది. నారాయణ వెంటనే లేచి వెనక నుంచి ఆమె భుజాలని పట్టుకొని ఆమెను ఆపాడు. "ఏమైంది బుజ్జమ్మ" అని ప్రేమ నిండిన మాటలు అతని గొంతు నుంచి బయటకు వచ్చాయి. ఆ మాటలు ఆమె చెవిన పడగానే ఆమె మనసులో ఉన్న దుఃఖం పొంగుకొచ్చి ఆమెను మాట్లాడనివ్వలేదు. గొంతు పెగల్చుకొని నానా అని అనగలిగింది. తండ్రిని కావలించుకుని కళ్ళు మూసుకుంది. మూసిన కనురెప్పల నుంచి జారిన కన్నీటి ధార ఆమె చెంపలతో పాటు అతని చొక్కాన్ని కూడా తడిపేసింది. ఆమె బాధ ఆమె తల్లిదండ్రుల భయాన్ని నింపింది. ప్రమాదం జరిగిన తర్వాత వచ్చేది బాధ, జరిగేది ఏ ప్రమాదమో తెలియనప్పుడు వచ్చేది భయం. ప్రీతి ఎందుకు బాధపడుతుంది అనేది ఆమెకి తెలుసు. ఆమెని బాధ పెడుతున్న కారణం ఏంటా అని వాళ్ళ భయం. కూర్చున్న సుధ పరుగున తండ్రి కూతుర్లను చేరుకుంది. "ఏమైందమ్మా? అసలేం జరిగింది?" అంతకు మించి ఏం అడగాలో కూడా సుధకి అర్థమవ్వలేదు. మాటలు మర్చిపోయినట్టుగా ఉంది ఆమె పరిస్థితి. కూతురిని అలా చూడలేక అప్పటికే ఆమె కళ్ళల్లోకి నీళ్లు చేరిపోయినాయి. ప్రీతి నుంచి సమాధానం లేదు. "ఏమైందమ్మా? ఆఫీసులో ఎవరైనా విసిగిస్తున్నారా, వెంటపడుతున్నారా" అని అడిగాడు నారాయణ. ఆడవాళ్లు బయట ఎదుర్కొంటున్న పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని. ఆమె తల ఎత్తి తండ్రి వంక చూసింది. కానీ ఆ చూపులు ఎక్కువసేపు అతని ముఖం మీద నిలవలేదు. నీరసంగా తల కిందకి వాల్చింది. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న నారాయణ, "వెళ్ళి గ్లాసులో నీళ్లు తీసుకొనిరా" అని భార్యకి చెప్పి కూతురిని చేతిని పట్టుకొని నడిపించి సోఫాలో కూర్చోబెట్టాడు. వంటగదిలోకి వెళ్ళిన సుధ చల్లటి నీటి గ్లాసుతో తిరిగి వచ్చింది. ఆ గ్లాసు తాను అందుకుని కూతురికి తాగించాడు నారాయణ. గ్లాసు నీళ్లు ఆమె ముఖంలో కొంచెం ఓపిక తెచ్చినట్టు అనిపించాక, "అసలేమైంది బుజ్జమ్మ" అని అదే ప్రశ్నని మళ్ళీ అడిగాడు. "నేను ఒకతన్ని ప్రేమించాను నాన్న" అన్న మాటలు బావిలో నుంచి వచ్చినట్టుగా చాలా మెల్లగా ఆమె పెదాల నుంచి జారి నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో విస్తరించాయి. వాళ్ళు విన్న మాటలు వాళ్లే నమ్మనట్టుగా నారాయణ సుధలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. నారాయణకు కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందో అతనికి అర్థం కాలేదు. కానీ విచక్షణ ఆ కోపాన్ని ప్రశ్నించింది. తన కూతురు ఏం తప్పు చేసింది?
ప్రేమించింది. అది వాళ్ళకి చెప్పకుండా చేయడం తప్పు. అది ఇంకొకరి వల్ల అతనికి తెలిస్తే తప్పు. తన కూతురు ఎవరితోనో ప్రేమలో ఉంది. అయితేనేం, అది చెప్పింది తన కూతురే కదా. అర సెకండ్లో అతని ఆలోచనలలో జరిగిన ఈ అంతర్యుద్ధం తర్వాత అతని నోటి నుంచి మాటలు బయటకు వచ్చాయి. చెప్పు అన్నాడు. అతని పేరు రవీందర్ నాన్న. మా ఆఫీసులోనే వర్క్ చేస్తున్నాడు. నాకంటే 2 ఏళ్ల సీనియర్. చాలా మంచివాడు. ఆడవాళ్ళంటే గౌరవం. తెలియకుండానే అతని మీద ఉన్న గౌరవం కాస్త ప్రేమగా మారింది. అదే విషయం అతనితో చెప్పాను. నిజం చెప్పాలంటే నీ మీద కూడా నాకు ప్రేమ ఉంది. కానీ మన ప్రేమ పెళ్లి దాకా వెళ్ళటం చాలా కష్టం అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఎదురైన కూడా కనీసం నా ముఖం చూడటం లేదు. అతనికి నా మీద ప్రేమ లేదంటే నా మనసు రాయి చేసుకొని ఉండేదాన్నేమో. అతనికి నా మీద ప్రేమ ఉందని తెలిసి కూడా అతను నన్ను దూరం పెట్టడం నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న అని మళ్ళీ బోరుమంది. అప్పటిదాకా కూతురు మాటలు వింటున్న సుధకి కోపం నషాళానికి అంటింది. మాకు తెలియకుండా ఒక అబ్బాయిని ప్రేమించడమే కాకుండా ఆ విషయం మాకే చెబుతావా అని కయ్యమంది. అని హూంకరించాడు నారాయణ. మనకి చెప్పడం తప్ప? అయితే ఆ అబ్బాయి అలా అన్నందుకు అదేమైనా అఘాయిత్యం చేసుకుని ఉంటే, లేదా ఆ అబ్బాయి కూడా ఓకే చెప్పి ఇద్దరూ వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ఉంటే ఏది తప్పు అని అరిచాడు. అతని మాటల్లో నిజం కన్నా అతని అరుపుల్లోని తీవ్రత ఆమెను మాట మాట్లాడకుండా చేసింది. చూపులు భార్య నుంచి కూతురి వైపు తిప్పి, పెళ్ళి ఎందుకు అవ్వదట అని అడిగాడు. చెంపలపై జారుతున్న కన్నీటిని చున్నీతో తుడుచుకొని, ఏమో నాన్న చెప్పలేదు అంది. సరే, నువ్వు తిని పడుకో, నేను రేపు అతనితో మాట్లాడతాను అని కూతురికి భరోసా ఇచ్చాడు నారాయణ. ఆ మరుసటి రోజు ఉదయం ప్రీతి పనిచేసే ఆఫీసుకు వెళ్ళాడు నారాయణ. రవీందర్ని కలవాలి అని రిసెప్షన్ని అడిగాడు. ఇంతకీ మీరెవరు అని అడిగింది ఆమె. ఏం చెప్పాలో తోచక అతనికి మావయ్యని అవుతాను అని చెప్పాను. ఓకే, 1 మినిట్ అని టెలిఫోన్ నుంచి కాల్ చేసి, సార్ మీకోసం మీ మామయ్య వచ్చారు అని చెప్పింది. ఆమె అలా అంటున్నప్పుడు నారాయణకు ఇబ్బందిగా అనిపించింది. అలా అతను అబద్ధం ఆడినందుకు. 5 నిమిషాల వ్యవధి తరువాత అక్కడికి వచ్చాడు రవీందర్. తన మామయ్య కోసం వెతుకుతూ చుట్టూ చూసి అతనికి తెలిసిన వాళ్ళెవరూ కనపడకపోవడంతో రిసెప్షనిస్ట్ని తన కోసం వచ్చిన మనిషి ఎక్కడా అని అడగాలని అటు నడవబోయాడు. కూతురు చూపించిన ఫోటోలో ఉన్న వ్యక్తి, రిసెప్షనిస్ట్ దగ్గరికి నడుస్తున్న వ్యక్తి ఒకరే అని పోల్చుకున్న నారాయణ, బాబూ బాబూ అంటూ అతని వైపు కేకేస్తూ అతని దిక్కుగా నడిచాడు. కేకలు వినిపించి అటు చూసిన రవీందర్కి ఆ వ్యక్తి ఎవరో తెలియక అలానే చూస్తూ ఉండిపోయాడు. అతను తన వైపే వస్తుండటం గమనించి తాను కూడా అతని వైపు అడుగులు వేశాడు. మీరు అని ప్రశ్నిస్తున్నట్టుగా వచ్చింది అతని నోటి నుంచి శబ్దం. అతని ముందున్న వ్యక్తిని ఎప్పుడూ చూసినట్టుగా అతనికి అనిపించలేదు. నేను ప్రీతి తండ్రిని, నా పేరు నారాయణ అని పరిచయం చేసుకున్నాడు. అతనెవరో తెలియగానే రవీందర్ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ ఆశ్చర్యం అతని ముఖంలో నారాయణకు చాలా స్పష్టంగా కనిపించింది. అది పసిగట్టిన అతను వెంటనే, కంగారేం లేదు బాబు, నేను మీతో ఒక 10 నిమిషాలు మాట్లాడాలి, అలా బయటికి వెళదామా అన్నాడు నారాయణ. అది పసిగట్టిన అతను వెంటనే, కంగారేం లేదు బాబు. ఇంకా షాకు నుంచి తేరుకోని రవీందర్ తనకు తెలియకుండానే నారాయణ వెనుకగా అడుగులు వేస్తూ ఆఫీసు బయటికి నడిచాడు. అదొక కాఫీ హోటల్. ఒక మూలగా ఉన్న టేబుల్ దగ్గర నారాయణ రవీందర్ కూర్చున్నారు. చెప్పండి అన్నాడు రవీంద్ర. మా అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడిందట అన్నాడు నారాయణ. ప్రేమ అనే పదం వాడడం అతనికి ఇబ్బందిగా అనిపించింది. అసలు అతన్ని ప్రేమించిన అమ్మాయి తండ్రి అతన్ని నేరుగా కలవడానికి రావడమే అతనికి షాక్గా ఉంది. అలాంటిది
నారాయణ అలా తిన్నగా విషయం మాట్లాడుతుంటే రవీందర్కి ఆ పరిస్థితి వింతగా తోచింది. తన ముందున్న కాఫీ కప్పు వంక చూస్తూ అవునండి అన్నాడు. మీకు ప్రీతి అంటే ఇష్టం లేదా? చాలా స్ట్రైట్గా ఉంది ఆ ప్రశ్న. 15 సెకండ్ల మౌనం తర్వాత, నేను తనకు ప్రపోజ్ చెయ్యలేకపోయాను, కానీ తనని నేను ఎప్పుడి నుంచో ప్రేమిస్తున్నాను అని చాలా సిన్సియర్గా జవాబిచ్చాడు. మరి సమస్య ఏంటి అని ఇంకో ప్రశ్న నారాయణ నుంచి వచ్చింది. రవి కొంచెం సేపు తటపటాయించి మీకన్నా మా కులం తక్కువండి అన్నాడు. ఆ మాటలు అంటున్నప్పుడు అతని ఆత్మాభిమానం దెబ్బతింది. అతనికి ఈ కులమత పట్టింపులు లేవు, కానీ తను ఉంటున్న సమాజానికి ఉన్నాయి. మాది చాలా పేద కుటుంబం అండి. నేను కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చాను. మా ఆఫీసులో నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్గా నన్నే సెలెక్ట్ చేయబోతున్నారు. ఇన్ని జరిగినా ఇంకా కొన్నిసార్లు కేవలం నా కులం వల్ల తక్కువ చేయబడ్డాను. మీ అమ్మాయి మీద నాకు ప్రేమ ఉంది, కానీ ఆమె తల్లిదండ్రులు అంటే మీరు మా ప్రేమకి ఒప్పుకుంటారు అన్న నమ్మకం నాకు లేకపోయింది. పోనీ అమ్మాయిని నాతో పాటు తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి తన కుటుంబాన్ని దూరం చేసిన వాడిని అవుతాను. అది నాకు ఇష్టం లేదు అంటూ మీ ఫ్యామిలీ సఫర్ అయ్యి, ఇటు మా ఫ్యామిలీ సఫర్ అయ్యి ఇంతమంది బాధపడే కంటే మా ఇద్దరి మధ్య ప్రేమని వదిలేస్తే సమస్య పోతుంది అని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ప్రీతి తన మనసులో మాట చెప్పిందో నేను నిజం చెప్పకుండా ఉండలేకపోయాను. కానీ తన ముఖం చూస్తూ తనతో మాట్లాడుతూ ఉంటే తను జీవితాంతం కావాలి అనిపిస్తుంది అన్న భయంతో ఆమెతో మాట్లాడటం మానేశాను. తను కూడా నన్ను మరచిపోవాలనే ఉద్దేశంతో నా జాబుకి కూడా ఇక్కడ రిజైన్ చెయ్యబోతున్నాను అంకుల్. నా వల్ల తనకి కానీ మీకు కానీ ఏ ప్రాబ్లం రాదు అని ముగించాడు రవీందర్. 2 నిమిషాల నిశ్శబ్దం రాజ్యమేలింది అక్కడ. ఆ 2 నిమిషాలలో నారాయణ మనసులో కొన్ని వందల ఆలోచనలు. ఆ అబ్బాయి తన ఫ్యామిలీ గురించి ఆలోచించి తన ప్రేమని త్యాగం చేసుకున్నాడు. అసిస్టెంట్ మేనేజర్ కావలసిన వాడు నా కూతురు బాధపడుతుందని జాబ్ సైతం రిజైన్ చేసి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాడు. అతని వ్యక్తిత్వం ఎంత గొప్పదో అర్థమైంది అతనికి. కానీ అతను తన కులం వాడు కాదే. కూతురికి ఇచ్చి ఎలా పెళ్లి చేసేదే? ఒకవేళ తన కులం వాడికే ఇచ్చి పెళ్లి చేస్తే తన కూతురి గురించి ఇంతలా ఆలోచించేవాడు దొరుకుతాడా? ఏమో. అది గాలిలో దీపం పెట్టి దేవుడికి మొక్కుకోవడం లాంటిది. ముందున్న మంచి అబ్బాయిని విడిచిపెట్టి కూతురు కోసం ఎవరినో వెతకటం దేనికి? కానీ కులం వేరు కదా. కులం వేరు, మరి ఎలా? ఏం చెయ్యాలి అని సాగుతున్న అతని ఆలోచనలు. ఇంతలో వెయిటర్ పడేసిన కప్పుల చప్పుడుతో ఇద్దరు స్పృహలోకి వచ్చినట్టుగా ఈ ప్రపంచంలోకి వచ్చారు. ఉన్నపాటుగా నారాయణ నిలుచున్నాడు. అతను అలా నిల్చోవడంతో రవి కూడా లేచి నిలబడ్డాడు. నేను విషయం ఆలోచించుకొని చెబుతాను బాబు అని చెప్పి అక్కడి నుంచి నడుస్తూ బయటికి వెళ్ళిపోయాడు నారాయణ. సరిగ్గా 10 నిమిషాల తర్వాత నారాయణ వెళ్ళిపోయాక కూడా రవీందర్ అదే హోటల్లో కూర్చుని ఉన్నాడు. ఫోన్ తీసి ఒక కాల్ చేశాడు. ప్రీతి అక్కడికి వచ్చింది. ఏరా కాయా పండా అని అడిగింది ప్రీతి అతను ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ. ఏమో, ఇంకా ఏం తెలీదు, మొత్తం నువ్వు చెప్పినట్టుగానే చెప్పాను అని బదులిచ్చాడు రవి. ఆయన ఎక్స్ప్రెషన్ చూస్తే నీకేమైనా అర్థమైందా? అంటే మన విషయంలో పాజిటివ్గా ఉన్నాడా లేదా అని అని ప్రశ్నించింది. ఏమో తల్లి, నాకంతగా ఏం తెలియదు. అయినా ఈ డొంక తిరుగుడు అంతా ఎందుకు? ఈ అబద్ధాలు ఎందుకు? మనం ప్రేమించుకుంటున్నాం అన్న విషయం నేరుగా చెప్తే సరిపోదా అని అడిగాడు. రవి ముందున్న కాఫీ కప్పు అందుకుంటూ అబద్ధం అనే మాట ఆమెని బాధ పెట్టింది. నువ్వు నన్ను ప్రేమించటం అబద్ధమా అని అడిగింది సూటిగా. ఆమె టోన్లో చేంజ్ రావడంతో కాఫీ తాగుతున్నవాడు కాస్త తలెత్తి ఆమె వంక చూశాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. వెంటనే లేచి ఆమె పక్కకి వెళ్ళి కూర్చొని ఆమె భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు. సారీరా అన్నాడు ఆమెను బుజ్జగిస్తూ. ఆమె ఆ మాటలకి
కరిగిపోలేదు. చెప్పు, నువ్వు నన్ను ప్రేమించడం అబద్ధమా అని మళ్ళీ అడిగింది. నీకు తెలుసు కదా బుజ్జి, మళ్ళీ అని ఏదో అనబోయాడు. నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు అని ఆమె కరుకుగా అంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అది నిజం అన్నాడు. నీకు నా ఫ్రెండ్ శృతి తెలుసు కదా అని అడిగింది. తెలుసు, కానీ ఆమె అని ఆగిపోయాడు. అవును, ఆమె చనిపోయింది, అది నిజం. నీకు అక్కడి వరకే తెలుసు, కానీ ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయింది అని నాకు తెలుసు అంది ఆమె బాధ నిండిన కంఠంతో. ఏమైంది అన్నాడు అతను ఆదుర్దాగా. నీకు చెబితే ఎక్కడ మన లవ్ కూడా అలా అవుతుందో అని నువ్వు భయపడతావని ఇన్ని రోజులు చెప్పలేదు. వాళ్ళది కూడా సేమ్ మనకదే, నాలాగే. అది ఒక్కతే కూతురు. వాళ్ళ అమ్మా నాన్నలకు చాలా గారాబంగా పెంచారు. అది ఒక అబ్బాయిని ప్రేమించింది. వాళ్ళది కూడా మనలాగే కాలేజ్ నుంచి లవ్. ఆ విషయం చెప్పి నేను అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పింది. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. అయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వదలలేదు. అతన్ని చంపించారు. దాన్ని బలవంతంగా ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకు అది సూసైడ్ చేసుకుని చనిపోయింది. అది చనిపోయింది అన్న బాధలో వాళ్ళ నాన్నకి పిచ్చి పట్టింది. ఇంకా దీనిలో వింత ఏంటంటే ఆ అబ్బాయి వాళ్ళ కులానికి సంబంధించిన వాడే, మంచి జాబ్లో సెటిల్ అయిన వాడే. అయినా తేడా ఎక్కడ వచ్చింది? అప్పటిదాకా ప్రతి చిన్న విషయంలో అమ్మా నాన్నల సహాయం, అభిప్రాయం తీసుకున్న వాళ్ళ కూతురు పెళ్ళి అనే పెద్ద విషయానికి వచ్చేసరికి తన సొంత నిర్ణయం తీసుకుంది. అది పేరెంట్స్కి ఈగో హర్ట్ చేసింది. అందరూ తల్లిదండ్రులు అలాగే ఉంటారని నేను అనుకోవటం లేదు, కానీ మన విషయంలో నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అందులో మన క్యాస్ట్ కూడా వేరు. నేను ఒక సమస్యలో ఉన్నాను. అమ్మా నాన్న నన్ను ఈ సమస్య నుంచి బయట పడేయండి అని అర్థిస్తున్నట్టుగా వాళ్ళ సహాయం కోరుకున్నాను. ఇది పనిచేస్తుందా లేదా అని నాకు తెలియదు, కానీ నేను వాళ్ళకి దూరంగా ఉండలేను, నీకు దూరంగా ఉండలేను. మీరంతా నా లైఫ్లో ఉండాలి. అది జరగటానికి ఈ దారి పని చేయాలని ఆ దేవుణ్ణి ఎంతో కోరుకుంటున్నానో నాకు తెలుసు అని ముగించింది. ఆమె ముఖం అంత ఎర్రగా మారింది. కన్నీటితో ఆమె చెంపలు తడిచిపోయినాయి. అతని చేతులు ఆమె భుజం చుట్టూ బిగుసుకున్నాయి. అంతా మంచే జరుగుతుంది అని ధీమా ఇవ్వటానికి జేబులోని కర్చీఫ్ తీసి ఆమె కన్నీళ్లు తుడిచాడు. అతనేం మాట్లాడలేదు, కానీ అతని స్పర్శతో ఆమెకి సమాధానం దొరికేసింది. భర్త మాటలు వింటూనే గయ్యమంది సుధ. ఏంటండి మీరు మాట్లాడేది? పోయి మన కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేస్తారా అని కోపంగా అరిచింది. సుధ, నేను చెప్పింది అర్థం చేసుకో. నువ్వేనా నేనైనా కోరుకునేది అమ్మాయి సంతోషంగా ఉండటమే. ఆ అబ్బాయితో నేను మాట్లాడతాను. అతను మంచి మనిషిలాగానే అనిపించాడు. అయినా నేను అంత గుడ్డిగా ఒప్పుకోలేనుగా. మన సుధాకర్కి చెప్పి పెట్టాను అబ్బాయి గురించి, అతని కుటుంబం గురించి తెలుసుకోమని అన్నాడు ప్రశాంతంగా భార్యను సముదాయిస్తూ. సుధాకర్ సుధకి తమ్ముడు వరుస అవుతాడు. అయినా మన కులం వాడు కాదు కదండి అంది. ఇంకా ఆమెలో అసంతృప్తి తొలగలేదు. అయితే ఏంటి? గుణం ఉన్నవాడు, అమ్మాయికి నచ్చినవాడు, ఉన్నది ఒక్కగానొక్క కూతురు. దాని సంతోషమే కదా మనకు కావాల్సింది. దాన్ని ఫ్రెండ్ శృతి పరిస్థితి చూశాగా ఏమైందో. మన బుజ్జి అలా కాకుండా తన పెళ్ళి అధికారాన్ని మన చేతిలో పెట్టింది అన్నాడు. కళ్ళ ముందు శృతి రూపం మెదలగానే సుధా ఒళ్ళు జల్లుమంది. భర్త తన మాట వినడని అర్థమైంది. అన్యమనస్కంగానే సరే, ఇక మీ ఇష్టం, మీ కూతురు ఇష్టం అంది. ఆమెలో మార్పు రావడానికి ఇంకొంత సమయం పడుతుందని అతనికి అర్థమైంది. ఇక అతను ఏం మాట్లాడలేదు. 3 రోజులు గడిచాయి. ఆ రోజు ఆదివారం. సుధాకర్ రవి గురించి, అతని కుటుంబం గురించి తెచ్చిన సమాచారం అంతా పాజిటివ్గానే ఉంది. తన కూతురుని రవికిచ్చి పెళ్లి చేయడంలో అభ్యంతరం ఏమీ కనిపించలేదు నారాయణకు. బుజ్జి అని కేకేశాడు కూతుర్ని ఉద్దేశించి. ఆమె వచ్చి తండ్రి ముందు నిలిచింది. ఈ బుధవారం ఆ అబ్బాయి వాళ్ళు ఇంటికి వచ్చి మీ పెళ్లి విషయం గురించి వాళ్ళ ఇంట్లో మాట్లాడతానని ఆ అబ్బాయికి చెప్పమ్మా అన్నాడు నారాయణ. ఆ విషయం వింటూనే అరిచి గోల చెయ్యలేనంత ఆనందంగా అనిపించింది ప్రీతికి. కానీ అలా చెయ్యలేదు.
కాబట్టి ఆనందాన్ని అణుచుకుంటూ తన రూమ్లోకి నడిచింది. ఫోన్ తీసి రవికి కాల్ చేసింది. ఫోన్ రింగ్ అవుతున్నంతసేపు ఆమె గుండె ఆనందాన్ని ఆపుకోలేకపోయింది. అతను ఫోన్ లిఫ్ట్ చేసి, హా బుజ్జి చెప్పు అన్నాడు. ఏమంటావు శ్రీవారు, ఈ బుధవారం మీ మామగారు మన పెళ్లి విషయం మాట్లాడటానికి మీ ఇంటికి వస్తాను అన్నాడు అని సంతోషం నిండిన గొంతుతో అతనికి చెప్పింది. విషయం వినగానే నమ్మలేనట్టుగా షాక్ తిన్నాడు రవీందర్. కానీ ప్రీతి సంతోషం అతనికి నమ్మకాన్ని ఇచ్చి అతని పెదాల మీద చిరునవ్వుని పూయించింది. రాబోతున్న శుభ గడియలకి సంకేతంగా ఎక్కడో కోయల్ కుకుహు కుహు అంది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.